పద్మా నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది, ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. యావండి, ఒంటి సబ్బులే కాదు అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలు ఎత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పని అంటే ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా, పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు, ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? ఫినాయిల్ బాటిల్లో ఉందే. అక్క, ఇది బహు రుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రాబా, అది ఫినాయిల్ రా. లీటర్ ఫినాయిల్ ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? పోతావురా, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని. అమ్మాయి, వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్ కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళినవ్వకుండా సోపేసి మేనేజ్ చేయాలి. బామర్ది, ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గానీ బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనిస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పానేస్తాడా? ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును, ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా. అయ్యో, నా బొడగినతో ఎన్నికలా తెలిసింది. ఇదిగో ఇస్తున్నాను, కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు. పదా పదా. నా దగ్గర చిల్లర లేదు బాబు. నువ్వు ఇక్కడే ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు. హలో, ఐస్ చల్లగా ఉండాలి. నోరు ముయ్, వెన్నముక్క కనిపిస్తుంది. నీకు ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. ఓకే బాబా, ఓకే బాబా. తిన్నాకొచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 అన్ని తినేసాడండి. ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నగా ఉన్నాయి? ఇవేనా ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. మీ అక్కకి నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటి ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది లేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు. ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండరా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే, ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే, వస్తున్నాను రా. ఓం నమఃశివాయ. ఒరే, ఇప్పుడు రారా. ప్రభు, వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయి. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు, మీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నారు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ బాబు వస్తున్నాడా? నాకే తెలియదండి. బామ్మని ఎక్కడ చూసినట్టుందండి. చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే, అదే కదా? మళ్ళీ చూసేసాను. నువ్వు నాకు చెప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? నార్మల్, నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చు నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండ ఉందని తెలియదు, మనకి తెలుసు. పద. అమ్మ నా మావోయిస్టులు మందుపాత దాచేసావు కదా నా డార్లింగ్ ని. నీ అమ్మా, ఇదంతా చిడతలప్పారావు గడు వల్ల వచ్చింది. టఫర్ నడ్డ ఆశగడు.
డేంజరస్. హలో మనీష్ శర్మ ఆగు. I'm not Manish Sharma, man. I'm Michael Jackson. మైకిల్ జాక్సన్ గెటప్ చూస్తే అలాగే ఉంది, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. No tara, man. నేను ప్యూర్ మైకెల్ నే. నారాయణ. నారాయణ అమ్మ నా జాదుకి చెప్పడా నారిగా కీలిర్సేస్తాను రోయ్. ఆటోకి బెంచ్ కార్ గెటప్ వేసిన అవుట్పుట్ ఆటోనే. సారీ. అసలు ఏంట్రా నీ స్కెచ్? భూలోకంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు ఉండగా ఈ అల్లరి నరేష్ నీ సినిమాలో హీరోని ఎందుకు చేసావు? అది యమలోకమునకు భూలోకమునకు బంధుత్వం ఉండినా ఎటులా ఉండునో అని ఓ చిలిపి ఆలోచన కలిగాను. కథానాయకుడు కోసం వెతుకుచుండగా నీవు మహా చిలిపి నటుడు అలేదు వచ్చితివి. మరి మఫ్టీలు ఎందుకు తిరుగుతున్నావు నానా? ఏమి చెప్పమనదు. జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికీ దర్శకుణ్ణి నేను, అటు యముడు ఇటు నీవు ఇద్దరు నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కెదరని ఇలా. భూలోకంలో ఉండుంటే నిన్ను చెక్కి కుక్కలు వేసేవాడిని, కానీ ఇప్పుడు అలా చేయను. ఎందుకంటే ఏ మ్యారేజ్ బ్యూరో కూడా సెట్ చేయలేని ఒక సూపర్ ట్రెండ్ సెట్ సంబంధం నువ్వు నాకు సెట్ చేసి పెట్టావు. కానీ నిన్ను పూర్తిగా వదలాలంటే నువ్వు నా కోసం ఇంకోటి చేయాలి. ఏమిటి నారాయణ అది? నా ఎమజ్ ఎక్కడుందో నాకు చెప్పాలి. చెప్పక తప్పుతుందా? ఆ యముడు మూడో కంటికి తెలియకుండా తన కూతుర్ని తాను తప్ప ఏ శక్తి బయటికి రప్పించలేని విధంగా తన గదిలోనే బంధించాడు. అమ్మ నా మామ, చూడటానికి పిసికేసిన పిండి ముద్దలా ఉంటావు, కానీ కాన్సెప్ట్ మాత్రం అవతార్ రేంజ్ లో ఉన్నాయి. అవును, ఇప్పుడు నా ఎమర్జెన్ కలుసుకోవడానికి ఒక్క రూటు లేదా? రెండున్నాయి. ఏంటవి? ఒకటి నీవు లోపలికి వెళ్ళడం, రెండోది తను బయటికి రావడం. ఏడ్సావు. ఏ ఒకటి వర్కౌట్ అవ్వాలన్నా మా మామ ఎంట్రీ పాస్ ఇవ్వాలి కదా. వీక్నెస్ మీద కొడితే పాస్ ఏమిటి, పాశాన్నే కొట్టేయచ్చు. అవునా? ఏంటా వీక్నెస్? ప్రభు, ఈ పాపి పేరు శ్రీమతి కన్య. తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ళ కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది. ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు. అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి ప్రభు. ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము. తనతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే. లేడీస్ అనేసరికి లా మారిపోద్ది. ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపము. దేనికి? కొన్ని ముఖ్యాంశాలు బోధించలేదు. అమ్మ నా మామ, దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బాగానే అబ్బినాయి బుద్ధులు. నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా. మిస్టర్ నారదా, డ్రెస్ చేంజ్. చిత్రగుప్త, ఆ పొదల మాటున బంగారు వర్ణపు గుమ్మడికాయలు కాసినవి. గుమ్మడికాయలు కాదు ప్రభు, అమ్మడికా. అదే కాంతులు వెదజల్లే చిన్నది వలే ఉన్నది. చిన్నది కాదు చిత్తు, పెద్దదే. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ప్రభు, కేక కేక. ఈ చాటుమాటు ఎదురు చూపులు ఎవరి కోసం? నాలోని ఓ ముఖ్యమైన కేకని దోచుకెళ్ళిన ఓ దొంగ కోసం. ఎందుకు ఎవడో ఆ దోచుకెళ్ళిన దొంగన కేక? యముడు అలియాస్ యమధర్మరాజు. రాజా ఇడి కేక. పేరు మొహం నీ తెలీదా? నాకు బాగా తెలుసు. నా హార్ట్ రాబరీ చేసినప్పుడే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ కేకని నా బాడీలో ఆల్ పార్ట్స్ లో దాచుకున్నాను. ఇంతకీ ఈ దైత్రపు సంఘటన ఎప్పుడు జరిగినది? కలలో. మరి ఈయన కళ్ళ ముందే ఉన్నా గుర్తించవే? చిచ్చి, ఈ నా కేక కాదు. కళ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం వలన గుర్తించలేకపోవచ్చు. అదేం కాదు. రూపాయి బిళ్ళ మీద 3 సింహాల బొమ్మల నాకు బాగా గుర్తు. ఆయన రూపం సూటు బూటు వేసుకుని రింగు రింగుల ఒత్తైన చుట్టుతో ఎన్టీఆర్ లా ఉంటాడు. సుందరి, నీవు చింతించకము. నీ కేకని నేను తీర్చదను. చిచి, నీ కేక నాకు సరిపోదు. నేను నీ కేకని తీరుస్తానన్నది ఆ యముడినే నీ దగ్గరికి పంపించదను. చాలు, కాల్చాలంత ఆనందంగా ఉంది. రేపు ఇదే సమయమునకు మా నందనవనముకి రమ్ము. అడ అలాగంటాడు కానీ నా గెస్ట్ హౌస్కి వచ్చి వస్తున్నాను. భూలోకంలో అనుకున్నాను, ఇక్కడ కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదు. ఈ అలంకరణలో మేము ఎన్టీఆర్ వల్లే ఉంటామో. వారితో మీకు పోలికి ఎందుకులేండి. అవునవును, మా అందమునకు మేమే సాటి. మీరు అలా అనుకున్నారా? అవును చిత్తు, ఈ రహస్యమే ఎవరికి తెలియకూడదు. ఈ వేషధారణ గురించా ప్రభు? కాదు, ఆ సుందరితో మా ఆవేశము గురించి. చిత్రగుప్త, నీవు వెళ్ళి ఆ
పొద చట్టుని దాక్కుని ఉండు. మీరు మేము వెళ్ళి ఆ పడతిని మాటలతో మడతేసి చూపులతో చుట్టేసి కౌగట్లో పట్టేసి పెట్టేసి ప్రభు అవకాశం ఇస్తే నాకు అట్లే చెయ్యాలి. ఓన్లీ అమ్మా రామయ్యర్రా, నేను నా పరువాలతో పరుగులెట్టిస్తా. ప్రియా ఇంతకు ముందు కూడా అదే దరిద్రపు గొంతు కదా. ప్రేయసి నేను ఇచ్చిన నాకు పడిపోద్దేమో నీడిపోయి. ఏమైనది ప్రేయసి, ఏమైనది? డ్రీమ్ లో నన్ను గిల్లిన మిమ్మల్ని లైవ్ లో చూసేసరికి ఒళ్ళు మరిచి కళ్ళు గిర్రను తిరిగాయి. ఎటులా 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 నీవు నన్ను మోహించావని తెలిసి అన్ని పనులు పక్కన పెట్టి నీ పక్కన వాళ్ళని నీ కోరిక తీర్చటకు. నీ వల్ల నాకేమీ రాదుగా. అంత లేదు, ఆపరేషన్ ఏం చేసుకున్నాడు. నీకేం కాదులే ప్రియా. నా పేరు ప్రియా కాదు. కంగారులో నీ పేరే అడగలేదు. కంగారు కాదు, కాము. నీ పేరు కత్రీనా కైఫ్. ఓ ఒంటిలోనే అనుకుంటుని పేరులోనే కత్తిని కైపుని దాచుకుంటే. అబ్బో వీడు పరిగెట్టి అలసిపోయేలా ఉన్నాడు. ఇక్కడ వైపు అక్కడ కైపు. ప్రభు ప్రభు ఆగలేదు. ఆగరా ఆగరా కాదు ప్రభు, ఆగరా అన్న అభిప్రాయం. అచ్చట మన పత్ని వచ్చుచున్నది. కైపు నీ వెళ్ళి త్వరగా దాక్కు. నువ్వు ఇక్కడ గదిలేవి లేవా? ఈ గదే సరైన ప్రదేశము. మీరు మరీను ఈ గదిలో ఉన్న ఊపిరాడ చేస్తాను బాబు. కైపు చూడు నా ప్రతిభ. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, షాప్ లో ఒక్క సామాన్ కూడా లేదు. నీ లేకపోయినా బాగా బిజినెస్ చేసేస్తున్నారా? ఎన్ని పిల్లలకి ఆర్డర్ వచ్చింది? సామాన్ వెళ్ళి పెళ్లికి కాదండి, సమర్థపతికి. సమర్థకి ఎన్ని సామాన్లు వెళ్ళినాయా? లక్కవరం జమీందర్ గారి ఇంట్లో కాదండి, అత్తిల్ డోసుబాబు గారి ఇంట్లో. అవునండి, మీ పెద్దన్నయ్య గారు అమ్మాయి పెద్ద మనిషి అయినారు కదా, ఈ రోజు ఫంక్షన్ ఉందని చెప్పి సామాన్ మొత్తం తీసుకెళ్లారండి. పగడపోడు కదా, అవుట్లు చూడ అవసరం లేదని నన్ను వదిలేశారండి. బట్టి కట్టడానికి ఆడెవడో ఇవ్వడానికి మీరెవరు? ఏమండి, ఎలా ఉంది మీ అమ్మాయి? నీ అంత అందంగా ఉందమ్మా. ఏం కాదు, నా మేనకోడలే చాలా బాగుంది. కరెక్ట్ గా చెప్పారు, తనే బాగుంది. అక్క, అక్షంతలు ఎక్కడ పెట్టావు? బియ్యం డబ్బా మీద ఉన్నాయి చూడు. తిరుపతి బ్రహ్మోత్సవాలు కూడా ఇన్ని టెంట్లు వేసి ఉంటారు. అమ్మో, నాశనం అయిపోయినాయి. నా సామాన్లు మొత్తం నాశనం అయిపోయినాయి. సోరమ్మా, వీరమ్మా, ఏంటా ఇది? ఆవకాయ పెడదామని ఎండు మిరపకాయలు ఎండ పెడుతున్నారా మనవడా? నిన్ను పడుకోబెట్టి నీ మీద ఎండ పెడతాను. ఈ టెంట్ నీ బాబు గడదు అనుకున్నావా? ఈ ఆరబెట్టుకోవడానికి ఇస్తానంటేనే మా ఇంటి ముందు టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. ఇచ్చేవాళ్ళు బొంగులో పర్మిషన్. రేయ్, ఈ సామాన్లు వ్యాన్ లోకి ఇచ్చండి రా. అయ్యో నా వడియాలు, నా వడియాలు. టెంట్కి రెంట్ 180 అడ్డం. ఏం ట్రబుల్ అబ్బాయి, సైడ్ వాళ్ళకి కొలతలేస్తున్నాం. గొడ్డమా గట్టుకుందిరా, 2 మీటర్లు కట్ చేసుకుని ప్యాంట్ కుట్టించుకుందామని. పనిలో పని 10 మీటర్లు కట్ చేసుకో. మీ ఆవిడకో చీర జాకెట్, మీ అమ్మాయికో చుడిదార్ కుట్టించుకోవచ్చు. నిజమే రోయ్, మంచి బలి ఐడియా. చోడు చుక్కుంటానంటే టెంట్ మీద చేస్తే కత్తిరితో పొడిచి సూసైడ్ చేసుకున్నాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటమ్మా విజయశాంతి, పిడకలు బాగా అంటుకుంటున్నాయా? ఈ గుడ్డ కొంచెం బిగించి కట్టాలరా అబ్బాయి, పిడక బెండ్ అయిపోతుంది. లాగి పెట్టించానంటే నువ్వు బెండ్ అయిపోతావు. అసలు మిమ్మల్ని కాదు, మా ఎదవలు అనాలి. ఏరిల్లు అన్నగారు, ప్యాకెడుకుంటానికి కుర్చీలు కంఫర్ట్ గా ఉన్నాయా? సూపరు. శ్రీకృష్ణదేవరాయలు ధర్మరాజులతో ఆడుతున్నట్టు ఉంది. అరే తమ్ముడు, ఈ లైట్లు ఎలగాలంటే ఈలయ్యేలా సపట్లు కొట్టాలా? లాగి పెట్టి తన్నాలి. ఎవరిని నిన్న చెప్తా. మై డియర్ స్టాఫ్, ఏంటంటే పిలిచారా? అంతా వచ్చేలా లైన్ గా నిలబడండి అమ్మా. కమాన్ గైస్. గురువు గారు చాలా ప్రేమగా పిలిచారు. ఏర్పాట్లు గట్టి చేశాం కదా, మెచ్చుకొని టీకి డబ్బులు ఇస్తారేమో. ఏనాన్నా, నాకు తెలియకుండా సామాన్ తెచ్చిందే కాకుండా దగ్గరుండి చక్కగా అమర్చి పెడుతున్నారా? మీ అబ్బా చిన్నడా, లైట్ లేదురా. ఇవాళ తంతానే ఉండు, నీళ్ళు చుట్టాలు పిలిచిపోతా. అందరూ చూస్తారు. ఏది ఏమైనా నీ లైట్లే లైట్ రా. నీ తొక్కల సర్టిఫికేట్ నాకేం అక్కర్లేదు. ఎవరు పర్మిషన్ అడిగి తెచ్చేవి సామాన్లు? అదేంట్రా, ఒంటి దురదరితే గోల్డ్ పర్మిషన్ కోకుంటావా? మన ఇంట్లో ఫంక్షన్ కదా, మన షాప్ నుంచి తెచ్చాను. మన షాప్ కాదు, నా షాప్ అది. ఈ సామాన్లన్నీ మన బాబు సంపాదించింది కాదు. ఎద్దుల సత్యబాబు ఎల్కేజీ ఇండిపెండెంట్ గా సంపాదించుకుంది. తమ్ముడు, సొంత ఇంట్లో ఫంక్షన్ కూడా చూడకుండా ఏంట్రా నువ్వు పరాయిలో వచ్చి గొడవ చేస్తున్నావు? ఆడు కూతురు నీ కూతురు కదా? కాదు, వాడు కూతురు వాడు కూతురే. నా సామాన్లు నా సామాన్లే.
ఏంటో ఇక్కడ నిలబడి చూస్తున్నారు? మొత్తం సామాన్ ప్యాక్ చేసి బండ్లోకి ఇచ్చండి. ఒక్క గ్లాస్ మిస్ అయినా వాసిపోతుంది. అలాగే ఫంక్షన్ ఖర్చు అంతా మా మామగారు పెట్టుకున్నారా? నా తరపున కనీసం ఈయన లేకపోతే పరువు పోద్దురా. ఊరంతా టెంట్ లేసి పట్టబగల లైట్ లేస్తే పరువు వచ్చేస్తుందా? ఆయన డబ్బులు తీసుకోకుండా ఉత్తిన టెంట్ లేయడానికి నేను నాలుగు ధర్మరాజునే కాదు. నీకు మాకంటే మనీయే ముఖ్యం ఏంట్రా? 100% డౌట్ పెట్టుకోకు. రే సామాన్ త్వరగా ఎక్కించండి. ఆగండి. వేసేయమంటారండి? నన్న మీ బామ్మరిదనండి. గట్టిగా విన్నాడంటే నిన్నే వేస్తాడు. నీ రెంట్ ఎంతో చెప్పు, నేను ఇస్తాను. 25,000 కన్సెషన్ ఏమైనా ఉందా? 30 చేసుకో. ఇంగ్లీష్ అర్థం ఉంది. వద్దులే, మొదటిదే ఖాయం చేసుకుందాం. ఇందాక ఆ మిల్లోడు ఇచ్చిన 25,000 ఎలాగి? ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా బావలా ఉంటాడని చెబుతాను నేను. అనురాగం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే నేను కూడా అదే చెప్తాను బా. అంతలా చెప్పక్కర్లేదు గాని ఈ ఇల్లు నాకే అమ్ముతా అని అగ్రిమెంట్ రాయండి, అప్పుడే డబ్బులు ఇస్తాను. ఏంటి ఇచ్చేది? మా బ్రదర్స్ నెల క్రితం ఇల్లు నాకు అమ్మినట్టు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. అమ్మని ఇల్లు నీకే అమ్ముతాం బావా, నా దగ్గర దొరికిన కడగల గోకేశారు. నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి. రిజిస్ట్రేషన్ అవగానే నీ దగ్గర ఇచ్చేస్తాం. ఎంతమందికి చేశారు? భలే ఐడియా ఇచ్చావే. ఏంటండి ఇది? ఇల్లు అమ్మేశారా? అవునే, వాస్తు బాగాలేదంట. నువ్వుంటే ఏం బాగుంటది? బాగా జోక్ చేస్తున్నాడు. ఛీ, ఇన్నాళ్ళు మీరు తాగినా తిరిగినా గుట్టుగా ఇంట్లో పడున్నాం. ఇప్పుడు ఆ ఇల్లే అమ్మేసి ఎక్కడుంటామని? కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. అద్దిచ్చి. ఒరే, నీకు అసలు బుద్ధుందా? సొంత అన్నలను కూడా చూడకుండా వాళ్ళ దగ్గర ఇల్లు కొంటావా? నేను కొనకపోతే మీ ఆయన కొట్టేయడానికి రెడీగా ఉన్నాడు. యాండి, మీరు నాకు ఒక మాట కూడా చెప్పకుండా. నేను కొనాలనుకున్నది నా కోసమా? మీ నాన్నగారు కట్టించిన ఇల్లు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఓ మ్యూజియం చేద్దామని. మీ తప్పే ఉందిలేండి. దీనికి చెప్పమ్మా. వీళ్ళకి బుద్ధి ఉండాలి గాని. నోరు లెగుతుందంటే ఎక్కువ మాట్లాడితే చెయ్యి చెప్పు కూడా లేస్తుంది. ఇవాళ ఇల్లు అమ్మేశారు, రేపు మమ్మల్ని అమ్మరని గ్యారంటీ ఏంటి? అమ్మితే కొనేసుకోవడానికి మీరైనా కనిపిల్లలేటే పిల్లల తల్లు. ఫారినర్స్ కూడా ప్రిఫర్ చేయరు. కాంటాక్ట్ చేశాడు. బేరం దొరికితే అమ్మేసేవాడే నువ్వు. ఇలాంటి భోగాలతో సంసారం చేసే బదులు మొగుడు చచ్చాను అనుకుని పుట్టింట్లో పడడం బెటర్. ఛీ, పదా. రావే శని మొహం, నీ మొహానికి ఫంక్షన్ చేసుకునే యోగం లేదు. ఏంటొదినా, నువ్వు కూడా ఆవేశపడి ఈ టైంలో దాన్ని తీసుకెళ్తానంటున్నావు. వెళ్ళకేం చేయమంటావు? అక్షంతలేసి ఆశీర్వదించాల్సిన వాళ్లే పరాయి వాళ్ళ డబ్బు కోసం 10 మంది ముందు అల్లరి పెడుతుంటే భరిస్తూ ఇంకా ఇక్కడే ఉండమంటావా? ఇంటి పరువును కాపాడాల్సిన వాళ్ళు ఆ ఇంటిని అమ్మేసి నడి బజార్లో నిలబెడితే సిగ్గుపడకుండా ఇంకా ఇక్కడే ఉండమంటావా? బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అంటారు. నీ అన్న కూతురికి నువ్వు చేసిన ఈ మర్యాద ఈ జన్మలో మర్చిపోలేనయ్యా. ఏంట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? అంటే సెంటిమెంట్ సీన్ కదా అని. నెమ్మదిగా గీకరా. పోయినసారి వేసిన ఘాట్లు ఇంకా చిక్కు చెదరలేదు. ఈసారి పడవలేండి. ఎరా ఇక్కడ ఉన్నావా? నీకోసం కోల్ఫామ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. అది అమ్మేశాక అక్కడ ఎందుకుంటాను రా? అమ్మినా దబ్బే మీ బాబు చేసిన అప్పు తెచ్చాను తెలీదా? అప్పు ఎక్కువై ఆస్తి తక్కువైంది. ఆలోచించి ఐపీ పెట్టేశా. ఐపీ అంటే ఏంటండి? అప్పు తీర్చలేను, ఏం పీక్కుంటావు పీక్కోమని అప్పులోడు చెప్పడం. అలాగండి. నువ్వు ఫైనల్ గా నా బాకీ తెచ్చానంటావు అంతే కదరా? నేను 1000 సార్లు చెబితే ఒక్కసారి చెప్పినట్టు. అలాగా? అవతల మా ఆవిడ చాలా సీరియస్ గా ఉందన్న మాట విను. హలో, టేక్ కేర్ హాస్పిటల్ అండి. నేనండి అతుల్ సత్యబాబుని. మొన్న అవైవల్ కాల్ ఫోన్ చేశారు కదా, బాడీ రెడీగా ఉంది. అబ్బాయి 7 తాలూకు పాటలు కదండి, ఫ్రెష్ బతుకుండగానే కోసుకోవచ్చు. నంబర్ 1 పాటలు అండి, ఎదవాలవట్లు ఏం లేవు. ఎరా నువ్వు సిగరెట్లు చుట్టలు కాల్చావు కదా, లంగ్స్ కూడా తీసుకొచ్చండి. బైక్ మీద మోటు కట్టుకు తీసుకొచ్చేస్తాను. రేట్ అదే ఉందండి, అక్కడికి వచ్చే బేరాలు అడుకోవచ్చు. అలాగేనండి. ఏంటి హాస్పిటల్ అవయవాలన్నావు? నీయే అలా కావాలంట, అమ్మేస్తున్నాను. నా బాడీలో పాటలు అమ్ముకునే రైట్స్ నీకెక్కడివి? ఎక్కడవా? పంపించు సత్యబాబు. అయితే దుబ్బై చూడు, నీ బాడీ మీద నెగిటివ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్ని నావే. నువ్వు రాసిచ్చిన నోటు కింద నోట్ అన్న పారాగ్రాఫ్ ఉంది, నువ్వు చదవలేదు అనుకుంటా. నేను చదువుతాను విను. భవిష్యత్తులో నేను ఐపీ పెట్టినా, హఠాత్తుగా చనిపోయినా, నా ఒంట్లో ఉన్న అన్ని అవయవాల మీద పూర్తి హక్కులు అత్తిలి సత్యబాబుకే చెంది ఉన్నవి. ఏంటి చివర్లో ఈ క్లాస్ ఒకటి ఉందా? ఉండటం ఏంటి, దాని కిందే కదా నువ్వు ఆటోగ్రాఫ్ చేసింది. కాబట్టి నీ బాడీలో ఉన్న పళ్ళు, కళ్ళు, లివరు, బ్రెయిన్, కిడ్నీ, ఆఖరికి బ్లడ్ తో సహా రీటైల్ గా అమ్మేసుకుని నీ బాకీ కింద జమ చేసుకుంటానే. ఊరికా సత్యబాబు, నేనేదో అయిపోయి బీపీ తెచ్చుకుంటావేంటి? ఇదిగో నీ బాకీ డబ్బులు, నువ్వు ఎప్పుడు కనబడితే అప్పుడు ఇద్దామని జేబులు ఎట్టుకుని తిరుగుతున్నా. నాతో పెట్టుకోకు, బతుకుండగానే పోస్ట్ మార్టం చేస్తా. ఇదిగో నా పెళ్లి స్పాల్ అయిపోయిన శుభ సందర్భంలో స్వీట్ తిను. పెళ్లి చెడిపోతే కుమ్లి కుమ్లి ఏడవాలరా, ఇలా పార్టీ చేసుకోకూడదు. అమ్మా
ఆ బండతో నీ కోడలు ఏంటంటే కుళ్ళు ఏడుస్తావు. పైగా నువ్వు నెలకు తెచ్చుకున్న సరుకులు అనేది ఒక్క రోజులో తినేస్తుంది. ఏ పండగ పబ్బానికో దానికో చేరుకోనాలనుకో 2-3 బెడ్షీట్లు కలిపి కుట్టించి కట్టించాలి. దాని జాకెట్ గుడ్డతో చెల్లికి 2-3 చుడిదాలు కుట్టించవచ్చు. నిజమేనండి. అమ్మాయి స్నానం చేయాలంటే 2 ట్యాంకుల నీళ్లు 2 ఇటుకల సాయలు సబ్బులు కావాలి. నాకు కూడా పెట్టండి. ఇదిగో ఆ గున్నేనికి మేపాలంటే ఏ ఫుడ్ కార్పొరేషన్ లో రిజర్వ్ బ్యాంక్ లో స్పాన్సర్ చేయాలి. మళ్ళీ మిడిల్ క్లాస్ మెయింటైన్ చేయలేరే. ఒరే అబ్బాయి, ఏమైందన్నా? ఆ అప్పారావు సంబంధం క్యాన్సిల్ చేసి పారేశాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డాడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏడుస్తున్నావేంట్రా? ఇది ఏడుపు కదా డాడీ, ఆనంద పుష్పాలు. ఆనంద పుష్పాలా? పుష్పాలు కదా, రైటే. ఇంకోటేదో అంటారే, ఆనంద బాష్పాలు. ఇదిగో ఈ శుభ సందర్భంలో ఈ స్వీట్ తిను. ఇదిగో నువ్వు కూడా తిను. నీకు గుడ్ న్యూస్. ఆ పిల్ల అసలు తండ్రి ఎస్ఆర్ తో మాట్లాడి అదే పిల్లతో నీ పెళ్లి ఫిక్స్ చేశాను. అవునా, నువ్వు మామూలు జాతకుడు కాదు, భారీ మెగా మహర్జాతకుడివి. ఆ అప్పారావు గాడు 5-6 లక్షలే కట్టమిస్తా అన్నాడు. కానీ ఎస్ రంగారావు గాడు చూడటానికి హోల్సేల్ మట్టి షాప్ లో కనిపించిన కౌన్ మరేగా కరోడ్పతేట 15-20 కోట్ల ఆస్తి ఉందట. ఒక్కతే భార్య, ఒక్కతే కూతురు. ఆస్తి మొత్తం నీదేరా? అంటే నా కొడుకు కోటీశ్వరుడు అన్నమాట. అయ్ బాబాయ్, అయితే అన్నయ్య నాకు ఇంకే అమెరికా సంబంధం తీసుకొచ్చి చేసేస్తాడు. వాడిది వాళ్ళ తాతగారి జాతకమేనే. ఆయన అంతే, పక్కింటి అమ్మని చూడటానికి వచ్చి నన్ను చేసుకున్నాడు. ఆహా, ఈ సీరియల్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది అన్నమాట. అన్న, లైఫ్ లో ఫస్ట్ టైం చేసుకుంటున్న మ్యారేజ్. ఒక్కసారి నా సేఫ్టీ గురించి ఆలోచించి. ఇంకేంటి ఆలోచించేది? ఆ పిల్ల మారుతి కార్లో పుట్టి బెంచ్ కార్లో పెరిగింది. ఏ ఆ బండదాని బరువు మేలేక అమ్మ కార్లోనే డెలివరీ చేసేస్తుందా? అంత కాస్ట్ ఏమాయని చెప్తున్నా. మన ఇంట ఉంటా సెకండ్ హ్యాండ్ కార్ కూడా లేదు. నీ కార్ కావాలంటే 2 రోజులు రెంట్ తెస్తాను. ఊరంతా బలదూరు తిరుగు. అంతేగాని అనుభవం తీసుకొచ్చిన మీద ఐకు. సరదాగా చెప్తున్నావా, సీరియస్ గా చెప్తున్నావా? ఏడుపు ముఖంతో చెప్తున్నారు కదండి, సీరియస్ అయ్యి ఉంటది. రే హృతిక్ రోషన్, అయ్యా ఉరితాడు రెడీ చేయి. ఇదిగో తుఫాన్ అనగానే తీర ప్రాంత వాసులను అలర్ట్ చేసినట్టు నువ్వు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు ఉరితాడు పెరేడ్ పెట్టి ఈ సూసైడ్ స్క్వాడ్ ఎంకరేజ్ చేయడం ఏం బాలేదు. బాగోపోతే ఆ పిల్ల మెడలో తాడిగట్టు. మళ్ళీ అదే మాట. అయితే ఈసారి మాట మారుస్తా. ఉరితాడు క్యాన్సిల్. పెళ్లి చేసుకో. అయ్యా తాళ్ళు స్టూళ్ళు రెడీ. వద్దు, నా కోసం మీరు ఎవరు చావద్దు. మీకోసం నేనే దాన్ని చేసుకుని చేస్తాను. పెళ్లి కడవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. అబ్బాయి, ఆ జనం ఏంటి అలా తొంగి తొంగి చూస్తున్నారు? సినిమా యాక్టర్ ఎవడన్నా వచ్చాడా? అబ్బా, పెళ్లి కొడుకుని చూస్తున్నాం. పెళ్లి కొడుకుని చూడటమేంటయ్యా? ఆ కొండని ఢీక్కునే పుట్టారు ఎవరా అని. మా అమ్మాయిని ఎవడో కట్టుకుంటాడో ఎలా తట్టుకుంటాడని భారీగా బాధపడేవాడు రంగారావు. గుమ్మడికాయకు ముచ్చుకులా వీడెవడో బాగానే దొరికాడు. బాధపడకండి, కష్టాలు మనుషులకే వస్తాయి. కంట్రోల్. ఈ మాటలు పడతాను వల్ల కాదురా, చెప్తాను. సూసైడ్ చేసుకోవడానికా? కాదు, పెళ్లి ఆపటానికి. ఏమండి, ఏర్పాట్లు అదిరిపోయాయి బాబు గారు. చాలా థ్యాంక్స్ బాబు సార్, గారు. మిమ్మల్ని మా ఎస్ఐ గారు పిలుస్తున్నారు. బాబు, ఏమిటి బాబు, ఏమైనా పొరపాట్లు జరిగాయా? అవును, మీ వల్ల కాదు, నా వల్లే. ఏమిటి? మీకు నా గురించి కొన్ని నగ్న నిజాలు చెప్పాలి సార్. సార్ ఏమిటి బాబు, చక్కగా మామగారు అను. మామగారు, నీ మంతు అవుతాను. బలానికే? ఆ మందు కాదు, బ్రాందీ విస్కీలు. తప్పే ఉంది. రోజుకు 2 పెగ్గులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్య డాక్టర్లే బార్లో కూర్చొని చెప్తున్నారు. మందుతో ఊరుకోను మామగారు. వాంతి చేసుకుంటారా? ఓ, మంచి ఇంకేదైనా తీసుకుంటారా? అవును, ఓ లపాకిని తీసుకుంటాను. ఇంకే? ఆ విషయంలో మా అమ్మాయి వైవాహిక జీవితానికి ప్రాబ్లమే లేదు. ఏంటి అప్పుడే మామూలు గుసగుసలాడుకుంటున్నారు? అంతేనండి, ముందు వచ్చిన ల్యాండ్ ఫోన్ కన్నా వెనకొచ్చిన సెల్ ఫోన్ విన్నాని. బావగారు, మా అల్లుడికి చాలా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలు. బాబు, నీ కాబోయే మామగారు రా, శాస్త్రి గారు పిలుస్తున్నారు. నాన్న, నేను ఆ మండపం ఎక్కలేను. ఎత్తుకెళ్ళి కూర్చోబెట్టమంటావా? పట్టవా నాగేశు? అది కాదు, నాకు ఆ మండపం చూస్తుంటే ఊరికే మెత్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆఖరిగా ఒక్కసారి నా పెళ్లి విషయం పునరాలోచించిన. లాస్ట్ మినిట్ లో నువ్వు ఇలాంటి భర్త పీచేదో పెడతావనే అందరం కూల్ డ్రింక్స్ పట్టుకు తిరుగుతున్నాం. చూడు, మగ పెళ్లి వారే మీరు కూల్ డ్రింక్స్ సర్వ్ చేయడం ఏంటండి? పనులు ఉన్నారుగా. ఇవి సర్వ్ చేసే కూల్ డ్రింకులు కావు బాబు. అమ్మ దొంగలారా, విస్కీ కలిపి తెచ్చుకున్నారా? కాదు, విషం కలుపుకుని తెచ్చుకున్నా. అంటే ఆ పణదంతో నా పెళ్లి చూడలేక చచ్చిపోతాను డిసైడ్ అయ్యారా? నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలంటే చచ్చిపోదామని డిసైడ్ అయ్యా. ఆగదు ఆగదు. థ్యాంక్స్ బాబు, 6 ప్రాణాలు రక్షించావు. ఇక్కడ అమ్మా, బండని తోసుకురండి, సారీ బ్రైడ్ని తీసుకురండి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రాధమ్మ రామ్మ ఎంటర్ ది డ్రాగను. కూర్చో. కేశవాయన ఆ కొండతో పెళ్ళంటే లేచిపోడా? మరి లేచిపోవడం అంటే ఆ లేచిపోవడం కాదు, అటు చూడు.
అమ్మా మీరు అలా ఎడ్జి కూర్చుంటే అబ్బాయి రాకెట్లా పైకి పోతాడు. సెంటర్ చూసి కూర్చుంటే సేఫ్ గా ఉంటాడు, తన పెళ్లి తను చూసుకోగలుగుతాడు. రండి ఇంకా రావాలి. అది సెంటర్ కి సెంటర్ చూసి కూర్చోండి. ఎందుకైనా మంచిది సేఫ్టీగా ఉన్న నలుగురు పేటను తొక్కి పెట్టుకోండి. అలాగే అలాగే అలాగే. బాబు ఈ జీలకర్ర బెల్లం తీసుకో. స్వీట్ హోట తిని మూడో ఇది. నువ్వు తినకు నన్ను తినకు. ఇవి అమ్మాయి నెత్తి మీద పెట్టు. ఇది పెడితే చీమలు పట్టి కుట్టి చంపి ఛాన్స్ ఎదురుందా? డోంట్ ప్లే జోక్స్, డూ వాట్ ఐ సే. పుట్టు. అమ్మా యూ ఆల్సో డూ ది సేమ్ థింగ్. అబ్బాయి నెత్తి మీద పెట్టు. అమ్మా అంత గట్టిగా నొక్కక్కర్లేదు. నేను నొక్కలేదండి, ఆనించానంతే. ఆనిస్తేనే ఆడు కిందకి పోయారు. నొక్కుంటే బలి చక్రవర్తిలో పాతాళాన్ని పోదురు. లేడీస్ కాస్త అమ్మాయి చేయలే పట్టుకోండి. జాకి వేసి లేపాలేమో. సొట్టేం పడలేదు కదా. అర్థం లేకుండా హెల్మెట్ ఉంటే బెటర్ ఏమో. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. బాబు తాళి కట్టు. వేలిక? వేలికి కాలికి కాదు, తాళి మెడక్ కట్టాలి. ఆ మెడకి తాడే మూలకొస్తుంది. ఓ ఐఎమ్ సారీ, మర్చిపోయి మీడియం సైజ్ తెచ్చాను. ఎక్స్ట్రా లార్జ్ కావాలి కదా. రెండు ఎక్స్టెన్షన్ చేసిస్తాను. మాంగళ్యానికి మరో 3 అంటే ఇదేనేమో. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల. ఏనాడు ఏ జల్దకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు. ఏనాడు ఏ జల్దకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు. తాళి కట్టు శుభవేళ. బాబు హోమగుండం చుట్టూ తిరుగు. అంటే దీని చుట్టూనా? నేను అన్నది గండం చుట్టూ కాదు, గుండం చుట్టూ. బాబు జాగ్రత్త. ఏమ్మా మా గురువు గారు అంత కష్టపడుతుంటే అలా గుడ్లు అప్పగించి వస్తారే. నలుగురు వచ్చి లారీ దోచినట్టు తోయండి. బాబుగారు కొంచెం కోఆపరేట్ చేయండి. మళ్ళీ సిక్కోటి నడమా. जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ. బాబు అమ్మాయి పాదం తొక్కు. ఇలాంటి ఈజీ పనులు చెప్పు. అమ్మా ఇప్పుడు నువ్వు తొక్కు. బుద్ధిగా తాళి కట్టాడు కదా, మళ్ళీ తొక్కించడం అవి ఎందుకు? శాస్త్రం అది, నువ్వు మూసుకో. అమ్మా నువ్వు మెల్లిగా తొక్కు. అదేం తొక్కుడండి బాబు, నిమ్మకాయ మీదకి లారీ చక్రం ఎక్కించినట్టు. అక్కడికి పంతులు గారు చెప్తూనే ఉన్నారు నెమ్మదిగా తొక్కమ్మా అని. అది నెమ్మదిగా తొక్కింది కాబట్టి నరాలు సాగిపోయి ఎముకలు చిట్లిపోయినాయి. గట్టిగా తొక్కుంటే ఈ పాటికి చెక్కాలు సంఖ్యందుకు ఒక కర్ర వచ్చి ఉండేది. ప్లీజ్ రా, నా మీద నాకే సింపతి పుట్టించుకో. లక్కీగా మీరు ఇక్కడ ఎస్కేప్ అయ్యారు గాని అసలు గండం ముందుంది. మామయ్య నువ్వు పోతే ఆస్తంతా ఎవరు కాపాడతారు మామయ్య? మామయ్య నువ్వు పోతే ఆస్తంతా ఎవరు అనిపిస్తారు మామయ్య? పెన్ను పేపర్ ఇవ్వండి, ఆయన ఆఖరి కోరిక రాస్తారనుకుంటా. మనకు ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాడు అనుకుంటా. కొనుగురితో ఉన్నాడు కదా, చెప్పలేక రాసేస్తున్నాడేమో. రాసేయండి మామయ్య. ఇటువంటి ఒరే గుడ్డోడా, ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు తీరా ఎదవా. ఇంకొంచెం సేపు నిలబడితే పోనేమో. డాడీ మీరేం కంగారు పడకండి. అవసరమైతే ఎన్ని లక్షలు పోసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. లక్షలా? హలో, బ్యాంకాక్ డాక్టరా? చెప్పండి. అలాగా అలాగే అలాగే వెంటనే బయలుదేరుతాం. థ్యాంక్ యూ. మీ అందరికీ గుడ్ న్యూస్. ఈయన ఇంకా పోలేదు కదా? అంటే మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోలేదు కదా అని అన్నయ్య ఉద్దేశం. ఇప్పుడే బ్యాంకాక్ డాక్టర్తో మాట్లాడాను. మసాజ్ తో కలిపి ఆపరేషన్ కి 60 లక్షలు అవుతుందని చెప్పారు. ముందు మసాజ్ ఆపరేషన్? మనకు మసాజ్, ఆయనకు ఆపరేషన్. మసాజ్ మీకెందుకు? అంటే మామయ్య గారు లాగా హార్ట్ అటాక్ రాకుండా ముందుగా తోముతారు. ఏంటి తోమేది ఇత్తడి బిందె? అయినా
ఈ డాక్టర్లను నమ్ముకుంటే ఉందయ్యా, భగవంతుణ్ణి నమ్ముకోవాలి కానీ. అంటే ఇప్పుడు ఈయన పోతాడనా? ఈయన్ని తీసుకుని మనం గుడికి పోవాలి. అక్కడ ఏర్పాట్లు చేశాం. ఈయనొచ్చి ఒక్క వ్రతం చేస్తే చాలు, అయ్యగారి ఆరోగ్యం నిమిషంలో కుదురుకుంటుంది. నేను నమ్మను. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా మాకుంది. ఏమ్మా? అవునండి, మీరు ఆ రోజు మోగించిన గంటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు గాని నా చెవిలో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. మా నాన్నగారిని మీ నాన్నగారిగా భావించి ప్రాణభిక్ష పెట్టండి. అది కాదు సిరి, ఇప్పటికిప్పుడు పూజలంటే. నీకేం కంగారు లేదు, చెట్టెక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు లేటు చేస్తే అయ్యగారు లేటు మోహన్ రావు అయిపోతారు. పదండి. శెట్టి, ఏంట్రా ఇది? తప్పు కదూ. అయ్యప్పలు నడిచే నిప్పుల మీద మొక్కజొన్న కంటి కాలుస్తావా? అది అయ్యప్పలు నడవడానికి కాదప్పా, నువ్వు నడవడానికి. నేనా? ఇంకా నయం, తమ్ముడు గేటప్లో నేను లేను. నో, నేను ఒప్పుకోను. దీని మీద నడిస్తే కాలు కాలు చేస్తాను. చస్తావు అంటే నువ్వు భక్తుడివి కదా? ఇన్నాళ్ళు నువ్వు వాడింది నాటకమా? ఇదంతా వేషమా? అడగండి అమ్మా, అడగండి, చూస్తాను. ఇన్ని క్వశ్చన్లు మీరు అయ్యక్కర్లేదు. తమ్ముడు గారు నడుస్తారు. అన్నయ్య గారు దేవుణ్ణి ఎక్కిరించారు. ఏమైంది? దోలు తీరింది. టెన్షన్ పడకు, కళ్ళు తిరిగి పడిపో. మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఏమిటా గుసగుసలో? నడువు. మామయ్య గారి ప్రాణాలు కాపాడడం కోసం నిప్పుల మీద కాదు, అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. మనం ఏమక్కర్లేదు, ఆయనే తీసుకుంటాడు. నడవండి. అమ్మా చంద్రముఖి, లక 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 లక. అమ్మా జ్యోతిక, లక 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 లక. తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు పోయారు. స్ప్రోక్ వెళ్ళిపోయాడు. పదండి, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. నో, అసలు ఆయన నడిచే కంటే దొర్లించి అంగ ప్రదక్షిణ చేయిద్దాం. హాస్పిటల్లో అయ్యగారు టక్కున నేర్చుకుంటుంటారు. నాకేం కాలేదు, నడవటమే కరెక్ట్. నడుస్తేనే ఫలితం. నేను నడుస్తాను. అన్నయ్య గారు, మీరు కూడా తోడు రావచ్చు కదా? తమ్ముడు గారు, మీరు వెళ్ళేది ఊటీగా కొడైకెనాల్ తోడు రావడానికి. మంచి కీర్తన పాడండి, బాధ ఉండదు. ఆయనకి ఆల్రెడీ కింద రామకీర్తన అవుతుంది. ఏమండి, ఏం కాలేదు కదా? ఏం కాలేదు.